మిమ్మల్నే వింటున్నారా? కొత్తిమీర పచ్చడి వేడివేడి అన్నంలో మొదటి ముద్ద కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి అలానే వారం రోజులు నిల్వ ఉండే కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా బాండీలో జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, ఇంగువ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకొని మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు బాగా కడిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరలో ఉప్పు అలానే పసుపు వేసి నీరు అనేది తగలకుండా బాగా వేయించేసుకున్న తర్వాత అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా కడిగి ఆరబెట్టుకున్న దాన్ని మేము వేసి కలిపేసాము. ఇది చల్లారాక ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. తర్వాత తాలింపు పెట్టేసుకోండి. ఒకవేళ పచ్చడి పొడి పొడిలాడుతుంది అలా కాకుండా పేస్ట్ లాగా కావాలనుకుంటే కొద్దిగా హాట్ వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.